you off. I knew something was wrong. I shouldn't have to call you back just now. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సుసేనా తెలుగు వ్లాగ్స్. బిఫోర్ వీడియోలో అనకాపల్లిలో ఉన్న మునోపాక ఊరు ఇంకా మా రిలేటివ్స్ వాళ్ళ హౌసెస్ చూపించాను కదా. ఎలా ఉందండి మునోపాక? నాకైతే బాగా నచ్చింది. పచ్చటి పొలాలతో కొబ్బరి చెట్లతో చాలా బాగా నచ్చింది. ఇంకా నాగులపల్లిలో మా వారి ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళ హోమ్ టూర్ చూపించాను కదా. ఇక ఆ రోజైతేనండి మార్నింగ్ విపరీతమైన ఎండ అయితే ఈవినింగ్ అయ్యేసరికి అయితే ఫుల్ క్లౌడీగా అయిపోయింది. అనకాపల్లి నుంచి గోపాలపట్నం బస్సు దిగేసరికి ఫుల్ వర్షము. గోపాలపట్నం అయితే వచ్చేసాము. గోపాలపట్నంలో ఎవరో కాదండి, రత్నమత్తయ్య వాళ్ళ డాటరు, వాళ్ళ హస్బెండ్ అయిన మా అత్తయ్య వాళ్ళ చిన్న తమ్ముడు. ఇక వాళ్ళ హౌస్కి అయితే వచ్చేసాము. వచ్చేసరికి అయితే వాళ్ళ ఇంటి దగ్గర కరెంట్ అయితే పోయింది. కరెంట్ అయితే 1 అవర్ పైనే రాలేదు. ఆ లైన్లో అయితే కరెంటు వైర్లు తెగిపోయినాయట. వర్షం మరి అంత ఇదిగా పడింది. ఇక అందరం అయితే డాబా పైకి అయితే వచ్చేసాం. పిల్లలు యూనో కార్డ్స్ ఆడుతూ ఉంటే ఇక నేను మా వారు తను అయితే కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. తను వాళ్ళ హస్బెండ్ శ్రీను అన్నయ్య అయితే డ్యూటీ నుంచి వచ్చేసరికి 7:30 అయిపోతుందట. తనుకి ఒకడే బాబు, ఓమంతు. ఇక పక్కన ఉన్న మా పిల్లలతో పాటు ఉన్నవాడైతే ఆకాష్, వాళ్ళ అన్నయ్య వాళ్ళ అబ్బాయి సమ్మర్ హాలిడేస్కి ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చాడు వీళ్ళింటికి. పిల్లలు ఆడుకుంటూ ఉంటే మేమైతే చుట్టూరు అన్నీ కూడా చూస్తూ ఉన్నాము. చూడండి చాలా చేంజ్ వచ్చింది. మేము గోపాలపట్నం వచ్చి 2 years అయిపోయింది. 2 years బిఫోర్ అయితే వెనకన్నీ కూడా చిన్న చిన్న హౌసెస్ ఉండేవి. ఇప్పుడు అన్నీ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయిపోయాయి. వీళ్ళ ఇంటి పక్కన కూడా చిన్న పెంకుటిల్లు ఉండేది, అది ఇప్పుడు 4 floors బిల్డింగ్ అయిపోయింది. చాలా చేంజ్ వచ్చేసింది. అవన్నీ చూస్తూ మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈలోగైతే కరెంట్ వచ్చేసింది. అందరం అయితే కిందకు వచ్చేసాము. తర్వాత కాసేపటికి శ్రీనాన్నయ్య రావడం, ఇంకా మేము అన్నీ కూడా ఓల్డ్ మెమోరీస్ని గుర్తు చేసుకుంటూ సరదాగా మాట్లాడుకోవడం, అవన్నీ కూడా చూసేలోగా ముందుగా మా తను వాళ్ళ హౌస్ టూర్ అయితే నేను చూపిస్తున్నాను. తను వాళ్ళ ఇండివిడ్యువల్ హౌస్ 2 floors బిల్డింగ్. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే రెంట్కే ఉంటారు, పై ఫ్లోర్లో అయితే వీళ్ళు ఉంటారు. మెయిన్ డోర్ నుంచి హాల్కి వెళ్ళే రూట్లో అయితే కిచెన్ వస్తుంది. కిచెన్ ఇదిగోండి ఈ విధంగా. ఈ మధ్య రీసెంట్గా కబోర్డ్ వర్క్ కూడా చేయించుకున్నారంట. అవన్నీ నేను చూస్తూ ఉన్నాను. బాగుందండి, కలర్ కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చింది. కిచెన్ నుంచి ముందుకు వస్తే ఇదైతే మెయిన్ హాల్. ఇదివరకు కిచెన్ డోర్ అయితే హాల్ కి అటాచ్డ్ గా ఇటువైపు ఉండేది. ఇప్పుడు అది క్లోజ్ చేసి ఇక ఎంట్రన్స్ దాంట్లోనే సైడ్ గా పెట్టుకున్నారు. హాల్ నుంచి ముందుకు వస్తే ఇదైతే మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ కూడా ఫుల్ కబోర్డ్ వర్క్ చేయించారు. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఆ పెయింట్ వర్క్ కి కబోర్డ్ వర్క్ కి కూడా చాలా కాంబినేషన్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. మాస్టర్ బెడ్రూమ్ నుంచి ముందుకు వెళ్తే ఇదైతే సెకండ్ బెడ్రూమ్. బెడ్రూమ్స్ అన్ని కూడా సైడ్ ఉంటాయండి. ఇదైతే సెకండ్ బెడ్రూమ్. నాకైతే కబోర్డ్స్ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చిందండి. వాళ్ళు చాలా నీట్గా ఉన్నాయి. ఇక పెయింట్ వర్క్ కూడా చాలా బాగుంది. సెకండ్ బెడ్రూమ్ నుంచి ముందుకు వెళ్తే ఇదంతా వాష్ ఏరియా అండ్ వాష్రూమ్స్ కూడా సైడ్గా ఉంటాయి. ఇదేనండి తను వాళ్ళ హోమ్ టూరు. ఇక పిల్లలైతే ఐపీఎల్ చూస్తూ వాళ్ళైతే యూనో కార్డ్స్ ఆడుకుంటూ ఉన్నారు.
ఈలోగా తను అయితే పిల్లలకి మా అందరికీ కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తుంది. మేమైతే అన్ని పాత ఆల్బమ్స్ అన్ని చూస్తూ ఉన్నాము. ఈలోగా అన్నయ్య అయితే డ్యూటీ నుంచి వచ్చేసారు. పాపం అన్నయ్య అయితే 1 అవర్ ముందే రావడానికి ట్రై చేశాడంట, పర్మిషన్ అడిగాంటే, కానీ ఆ రోజు ఎవరో లీవ్ పెట్టడంతో ఇంకా నార్మల్ టైంకే వచ్చారు. ఇంక మేమైతే ఈ విధంగా ఓల్డ్ మెమోరీస్ అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నాము. తను వాళ్ళ మ్యారేజ్ ఆల్బమ్స్ ఇంకా పాత ఆల్బమ్స్ అన్నీ చూస్తున్నాము. ఓల్డ్ మెమొరీస్ అప్పుడు ఎలా ఉన్నామో అన్నీ కూడా చూస్తున్నాము. అందరి ఫొటోస్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి, అవే చూస్తూ ఉన్నాము. ఈ ఫోటో అయితే మా మ్యారేజ్ అయిన కొత్తలో మాది, మా తోటి కోడలు వాళ్ళది, తను వాళ్ళది మ్యారేజెస్ అన్ని కూడా మంత్స్ గ్యాప్ లోని. అప్పటికి ఇంకా పిల్లలు పుట్టలేదేమో, అందరం కూడా సన్నగా ఉన్నాము. ఈ ఫోటో అయితే మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ. మొదటిగా మా తోటి కోడలు వాళ్ళ నాన్నగారు, మధ్యలో 5 అక్క చెల్లెళ్ళు, చివరిగా శ్రీనన్నయ్య. తను ఇంకా ఓమత్ చూడండి, చిన్ని బుల్లి పిల్లోళ్ళ భలే ఉన్నాడు కదా. ఈ పిక్ మా రోహిత్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అప్పుడు మా వాడికి ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది, భక్త కన్నప్పగా వేశాడు. ఈ ఫోటో అయితే తను పెళ్లి కూతురు ఫోటో. ఇక మా అనుష్క చూడండి చిన్నప్పుడు ఫోటో. ఈ ఫోటో అయితే తను ఇంకా శ్రీనన్నయ్య మ్యారేజ్ ఫోటో, పక్కన మా బావగారు మా వారిది. ఈ ఫోటో మా తోటికోళ్ళు పుష్ప చిన్నప్పుడు ఫోటో, వాళ్ళ అమ్మ నాన్నగారిది. ఈ ఫోటో అయితే మా వదండి మెచ్యూర్ ఫంక్షన్ అప్పుడు అటండి. ఇగో రత్నమత్తయ్య వాళ్ళు. ఇక మా వారు మా బావగారు చూడండి చిన్నప్పుడు. ఇదైతే తను వాళ్ళ అన్నయ్యలు చిన్నప్పుడు ఫోటో. ఇక అనుష్క అయితే ఉయ్యాల్లో వేసినప్పుడు ఫోటో. ఈ ఫోటోలో మా వారి అమ్మమ్మ గారు, పిన్ని ఇంకా అందరు ఉన్నారు. తినైతే దేవి మా చిన్నత్తయ్య వాళ్ళ అమ్మాయి, కానీ ఈ మధ్య పాపం కాలం చేసింది. ఈ ఫోటో అయితే రత్నమత్తయ్య, తను వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అన్నయ్యల ఫ్యామిలీ అందరూ. ఇక్కడైతే మా వారు మా బావగారు అందరూ చూడండి, అందరూ వయసులో ఉన్నారు. ఇలా అండి నాకు ఓల్డ్ ఫొటోస్ చూడడం అంటే చాలా ఇష్టం, నాకు కానీ మా వారికి కానీ. నేనైతే ఓల్డ్ మెమోరీస్ అన్నీ కూడా దాచుకుంటాను. ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసింది కూడా అందుకేనండి. నాకు ఈ మెమోరీస్ అన్నీ కూడా ఎప్పటికీ గుర్తుండాలని నేను ఈ యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాను. మనం ఎప్పుడు చూసుకున్న ఆ మెమోరీస్ అన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. నా దగ్గర కూడా చాలా ఓల్డ్ పిక్స్ ఉన్నాయి. మా అత్తయ్య మావయ్య వాళ్ళ మ్యారేజ్ పిక్ కూడా నా దగ్గర ఉంది. అవన్నీ కూడా అండి నా దగ్గర జాగ్రత్తగా దాచుకుంటాను. నేను మా వారు ప్రతి నెల కూడా అవన్నీ తీసుకొని చూసుకుంటూ ఉంటాము, ఆ ఓల్డ్ ఫొటోస్ అన్నిటినీ కూడా. అవన్నీ కూడా గోల్డెన్ మెమోరీస్. మేము ఆల్బమ్స్ అన్నీ చూసేలాగా అన్నయ్య అయితే ఫ్రెష్ అప్ అయిపోయాడు. ఇక మావారు అన్నయ్య కలిసారంటే ఇక పాత విషయాలు అన్ని విషయాల గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. భోజనం చేయమంటే తర్వాత చేస్తాంలే అన్నారు. ఇక సరే అనేసి అయితే పిల్లలకి నాకు తను అయితే భోజనం పెట్టేసింది. తను అయితే డిన్నర్లోకి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీస్, ఇక నాకైతే వెజ్ బిర్యానీ పన్నీర్ కర్రీ తెప్పించింది. ఎందుకు తను అంటే వినిపించుకోలేదు. ఇక అందరం కూడా మాట్లాడుకుంటూ IPL చూస్తూ హ్యాపీగా డిన్నర్ చేసాము. డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత మా ఆకాష్ గారిని అయితే నేను ఏడిపిస్తున్నాను చూడండి. వాడిని వీడియో చేస్తూ ఉంటే వాడైతే సిగ్గుపడిపోతూ దాక్కుండిపోతూ ఉన్నాడు. మా మరిదోళ్ళ అబ్బాయి అని చెప్పాను కదా, వాడికన్నీ చాలా సిగ్గు మొహమాటము. చాలా బాగుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. మా అందరు డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత ఇక అన్నయ్య మా వారు కూడా డిన్నర్ చేశారు. మా వారు అయితే రత్నవత్తయ్య వండిన మటన్ కర్రీ గురించే చెప్తున్నారు. మా రోహిత్కి అయితే చాలా బాగా నచ్చేసింది. అందరం భోజనం చేసిన తర్వాత ఇక అందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాము. అన్నయ్య అయితే భలే సరదాగా ఉంటారండి, మా అందరితో కూడా భలే మాట్లాడుతూ ఉంటారు. పాపం ఈ మధ్య కొంచెం కాలు అయితే నొప్పిగా ఉంది. అవన్నీ మాట్లాడుతున్నాం, ఎలా ఉంది అన్నయ్య ఇప్పుడు అనేసి. ఇప్పుడైతే పర్వాలేదు అన్నారు, కొంచెం నొప్పి తగ్గింది అన్నారు. అలా అందరం కలిసామంటే భలే హ్యాపీగా ఉంటుంది. అన్ని విషయాలు మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ చాలా బాగుంటుంది. ఇక నైట్ అయిపోయింది. పిల్లలు నైట్ అయినా చూడండి ఇంకా వాళ్ళ గేమ్స్ అయితే ఆపట్లేదు. ఇక మేమందరం కూడా వరుసను పక్కలేసుకొని ఇక మేము మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. నైట్ అందరం కలిసి మాట్లాడుకుంటూ పడుకునేసరికి అయితే 1:30 అలా అయిపోయింది. ఇక కాసేపు అయిన తర్వాత అయితే మావారు పడుకుని పోయారు, కానీ ఇక తను నేను అయితే మాట్లాడుకుంటూనే ఉన్నాము. ఇంకా అలాగా 2 అలా అయిపోయిందండి పడుకునేసరికి.
కానీ ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ మెమొరీస్. మళ్ళీ ఎప్పుడో కలుస్తాము, కానీ ఇలా సరదాగా గడిపిన రోజులు అవన్నీ కూడా గుర్తుండిపోవాలి. ఇదిగోండి మా వారైతే బాగా నిద్రపోతున్నారు. ఇక తెల్లవారైతే అయ్యింది. మా కౌశి చూడండి నిద్రమోహం. ఇక అన్నయ్య అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నారు. తర్వాత మేమందరం రెడీ అయిపోయి ప్రహ్లాదపురం అయితే వెళ్తున్నాము. మా అత్తయ్య వాళ్ళ చెల్లెల ఊరు, అది పక్కనేనండి, 5 minutes అలా దూరం ఉంటుంది అంతే. ఇక తను మేము అందరం కలిసి అయితే అక్కడికి వెళ్తున్నాము. ఇక వెళ్ళేలోగా అయితే అందరం కలిసి సరదాగా కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఉబర్ అయితే బుక్ చేసుకున్నాము. ఇదిగోండి ఉబర్ అయితే వచ్చేసింది. మేము వైజాగ్లో ఉన్నంతసేపు కూడా మ్యాక్సిమం ఉబరే బుక్ చేసుకునే వాళ్ళం ట్రావెలింగ్కి. చాలా కంఫర్టబుల్గా రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చేది. చెప్పాను కదా ప్రహ్లాదపురం వెళ్తున్నామని. 5 to 10 minutes అండి దూరం, పెద్ద ఎక్కువ దూరం అయితే కాదు. ఓమంతోను ఆకాష్ అయితే రావట్లేదు, ఇక మేమే వెళ్తున్నాము. ఒకసారి తెలియక మేము అలా వెళ్ళిపోతే అన్ని జరిగి ప్రసాదం దగ్గరించి లక్ష్మతి వాళ్ళ ఇంటికి వచ్చేసాము. లక్ష్మతి మా అత్తయ్య మూడో చెల్లెలు. అత్తయ్యకి అయితే 2 అమ్మాయిలు. వాళ్ళ అమ్మాయి రేణుక, వాళ్ళ పాపం దానికి ముందు రోజే బాగా ఫీవర్ వచ్చిందట. మేము వెళ్ళే టైంకి అయితే కొంచెం తగ్గింది. చూడండి వాళ్ళకి అతుకుపోతూ ఉంది. కానీ అండి అది ఫీవర్ వచ్చినా సరే కూడా భలే యాక్టివ్గా ఉంటుంది, భలే మాట్లాడుతూ ఉంటుంది. తనుకి బాగానే అలవాటు, తను దగ్గరగానే ఉంటారు కదా వాళ్ళు కూడాను, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటది. పాప అయితే బాగానే అలవాటు. అది చూడండి బొమ్మ వాళ్ళ అమ్మ కొన్నదట, భలే మాట్లాడుతూ ఉంది. దాని మాటలు సైగులు చూస్తుంటే భలే ముద్దొస్తూ ఉంది. ఇక అత్తయ్యతో మేమందరం కలిసి అన్ని విషయాలు సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇక దాని వేషాలు చూడండి, హాయ్ అంటుంది, థమ్స్అప్ చెప్తుంది, భలే మాట్లాడుతూ ఉంటుంది. అత్తయ్యతో కబుర్లు చెప్తూ, ఇక పాపను ఆడిస్తూ, పాపతో కబుర్లు చెప్తూ, ఇక మేమైతే తర్వాత రేణుక వాళ్ళ ఫోటో ఆల్బమ్ అయితే చూసాము. వాళ్ళ పెళ్లి ఫొటోస్ చూడండి. దాని రాజు ఇక రేణుక ఇద్దరు కూడా చాలా బాగున్నారు కదా. డాడీ మాట ఆడుతుంది. ఎంత ఇదైనా అటు వెళ్ళిపోతానని చూసావా. తిమ్మరాజపేట వెళ్ళిపో అమ్మా. ఇక్కడ ఉండకే, ఇక్కడ ఉండకే. అమ్మమ్మ దగ్గర ఉంటావా? ఉంటదట, మళ్ళీ అటు ఊపుతుంది ఇటు, ఇద్దరిని వదులుకోవట్లేదు. అది చేస్తుంది మరి, ఎవరిని మిస్ అవ్వకూడదు కదా. అమ్మా రేణుక వాళ్ళ హస్బెండ్ అయితే దుబాయ్లో జాబ్ చేస్తారు. వాళ్ళ సొంతూరు అయితే తిమ్మరాజుపేట. అదే అంటుంది తను, తిమ్మరాజుపేట వెళ్తావా అంటే ఊ అంటుంది, వాళ్ళ అమ్మమ్మని ఊ అంటుంది. అది ఎటు వదులుకోవట్లేదు, భలే మాట్లాడుతుందండి. చూడండి దాని పేరైతే బృందాశ్రీ. దాని ఫస్ట్ బర్త్డే పిక్. ఇదైతే అత్తయ్య మావయ్య పిక్. మావయ్య అయితే కాలం చేసి 5 years పైన అయిపోయింది. మేము అక్కడ ఉన్నప్పుడే రేణుక వాళ్ళ హస్బెండ్ అయితే వీడియో కాల్ చేశారు. ఇక అతన్ని పలకరిస్తూ మేము మాట్లాడుతూ ఉన్నాము. మీ పప్ప చూస్తారట. చెప్పాలి అక్కడ డీటెయిల్స్ కనుక్కోవాలి. ఇక్కడ ఏముంది లోకలే కదా, బాధ లేదు. ఇదిగో ఒక 10 years లో మేము వచ్చేస్తాం వైజాగ్. జస్ట్ 10 years. మీరు 10 days లో వస్తే మేము 10 years వచ్చేస్తాం. అందరం ఒక దగ్గరే తీసుకుందాం ఇల్లులు. దాంతో గొడవాడు గ్రూప్ హౌస్ మొత్తం తీసేసుకోవచ్చు. అన్నయ్య రమ్మంటాడు వెళ్తారా?
పెద్దనాన్న రమ్మంటున్నాడు. ఇలా పెద్దనాన్న రమ్మంటున్నాడే. తప్పు అలా అనకూడదు. పెద్దనాన్న రమ్మంటున్నారా? ముందు గొడవ ఆడుతుందా? పప్పాంచుడు పప్పాంచుడు అత్త 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 బావా అత్త చెప్పు అత్త అని చెప్పు. చెప్పు అత్త అని చెప్పు. చూడు పెద్దనాన్న రమ్మంటున్నాడు, వస్తావా? అది చూడండి భలే గొడవాడుతుంది, వేలు చూపిస్తుంది. వాళ్ళ నాన్న అంటున్నారు అలా అనకూడదమ్మా అనేసి. మేమైతే పాపతోనూ అందరితోనూ సరదాగా టైం స్పెండ్ చేసి ఇక వాళ్ళకి బాయ్ చెప్పి అయితే మేము బయలుదేరాము. ఆ బుడ్డ చూడండి బాయ్ చెప్పమంటే మా వైపు చూస్తుంది, అటు చూస్తుంది. జస్ట్ ఇలాగా కదా. ఇక వాళ్ళకి బాయ్ అని చెప్పి అయితే మేము మళ్ళీ ఉబర్ బుక్ చేసుకుని బయలుదేరుతున్నాము. ఎక్కడికి అనుకుంటున్నారా? సుజాత నగర్. అయితే తను అయితే సుజాత నగర్ రావట్లేదు, తను గోపాలపట్నం వెళ్ళిపోతుంది. తనకి సమ్ వర్క్ ఉంది, అందుకే తను ఇంకా మళ్ళీ రిటర్న్ గోపాలపట్నం వెళ్ళిపోతుంది. మేమైతే సుజాత నగర్కి వెళ్తున్నాము. అక్కడైతే మా అత్తయ్య వాళ్ళ తోటికోళ్ళ వాళ్ళ డాటరు వెంకటి వదిన వాళ్ళ హౌస్కి అయితే వెళ్తున్నాము. ఇదిగోండి వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. మా వెంకటి వదిన అయితేనండి ఎప్పటి నుంచో రమ్మంటూ ఉంది, ఇప్పటికి కుదిరింది. మా వెంకటి వదిన వాళ్ళ ఫ్యామిలీ ఇంకా మా పెద్ద అత్తయ్య గారు వాళ్ళతో గడిపిన బ్యూటిఫుల్ టైము ఇంకా వాళ్ళ హోమ్ టూర్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దామా. గోపాలపట్నం ప్రహ్లాదపురంలో ఉన్న మా రిలేటివ్స్ ఇంకా వాళ్ళ హోమ్ టూర్స్ ఇంకా వాళ్ళతో గడిపిన బ్యూటిఫుల్ మెమోరీస్ ఇంకా ఓల్డ్ పిక్స్ అన్నీ కూడా చక్కటి బ్యూటిఫుల్ టైం అయితే స్పెండ్ చేశాము. నచ్చిన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుసీనాగ్ తెలుగు వ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఎన్నో మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. మా రిలేటివ్స్ వాళ్ళ హోమ్ టూర్స్ ఇంకా కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఇంకా బీచ్ అని ఎన్నో బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే నేను చూపించబోతున్నాను. సో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.